హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల కర్రీ చేశాను కుండలో. అది కూడా ఆయిల్ వేసేసాక మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేశాను అనమాట. నెక్స్ట్ అయితే అందులోనే మనం ఆనియన్ పేస్ట్ అండ్ టమాటో అండ్ మెంతులు అండ్ జీలకర్ర కలిపి పేస్ట్ చేసేసి మసాలా అయితే వేసేసాను అనమాట. ఇంకా మనం చూడండి ఇలా మసిలిపోతుంది కదా, ఈ టైంలో అయితే మనం కారం వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే కారం వేసాను, ఒకటి కాదు 3 స్పూన్లు వేసాను. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువనే తింటారు అనమాట మా ఇంట్లో కూడా. సో కారం వేసాను చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసేసాను. తర్వాత అయితే కరివేపాకు వేసాను. ఇంకా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చిక్కగా ఉందన్నమాట ఈ టైంలో. సో చూడండి, ఈ విధంగా మంచిగా మసిలింది దగ్గరికి అయిందని తెలిసాక వెంటనే చేపలను అయితే వేసాను. సో చూడండి, చేపలని వేసేసాక ఇంకా మనకి మసిలిపోతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకొంచెం సేపు అయితే మసలబెట్టుకోవాలన్నమాట. బాగా దగ్గర కావాలి అది. ఎలాగా అంటే మనకు ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం వెంటనే అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి. సో కొత్తిమీర కట్టలతో సహా వేసుకోవాలి. దాంతోనే అనమాట అసలైన రుచి. సో ఇందులో మ్యాంగో కూడా వేసాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది మ్యాంగో. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye friends, take care, have a nice day.